యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ దినము కాబట్టి ఆరాధన దినము కావున మనము నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని రాయించిన ప్రకారము ఈరోజు ఆ నీతిమంతుని మనము శిలువ కార్యాన్ని, ఆ యొక్క పునరుత్థాన కార్యాన్ని ధ్యానించుకుని ఆరాధించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. ఇక్కడ ప్రభువు దినమందు అని రాయబడింది. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినమందు మనం ఏ విధంగా ఉండాలని రాయించాడంటే ఆత్మవశులమై ఉండాలి. ప్రభువు దినము ఎంతో పరిశుద్ధ దినము కాబట్టి ఆయనను ఆరాధించడానికి మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఆత్మవశమై ఉండాలి. కాబట్టి మనం ఆ విధంగా ఉన్నప్పుడే మనము దేవుణ్ణి హృదయంతో ఆత్మతో మనము ఆరాధించడానికి, ఆత్మతో సత్యంతో మనము ఆయన్ను ఆరాధించగలుగుతాం. కాబట్టి ప్రియులారా, మొదటగా మనం ఏ విధంగా ఉండాలంటే ఆత్మవశులమై ఉండాలి. ఈ 13వ వచనములో ఈ విధంగా రాయబడింది. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో యోహాను ఏ విధంగా ఆత్మవశుడై దేవునిని చూచాడో, దేవుని యొక్క సౌందర్యమును, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన వివరిస్తున్నట్లుగా చూస్తున్నాం. అటువంటి మహా తేజస్సు కలిగినటువంటి ఆయనను, ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నటువంటి ఆయనను చూడగానే నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూడండి, మనము యొక్క మందిరమునకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఆయనను, మహోన్నత్యమును, ఆయన యొక్క సౌందర్యమును, ఆయన చేసినటువంటి కార్యమును, ఆయన ఏమై ఉన్నాడో మనం ఆయన్ను వివరించేవారిగా ఉండాలి, ఆయన్ను పొగిడేవారిగా ఉండాలి. ఆయన పూజార్హుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి మహా తేజస్సు కలిగినటువంటి అపరంజి పాదములు కలిగినటువంటి ఆయనను మనము ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము వివరించి పొగిడేవారిగా ఉండాలి. ఆయన పాద సన్నిధిలో చచ్చిన వాని వలె పడి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆత్మవశుడమై ఆయనను వివరిస్తూ ఆయన మహోన్నత్యాన్ని మనము ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, లోకరక్షకుడని మనము ఎప్పుడైతే ఆయన మహా తేజస్సు గలవాడు అని మనం ఎప్పుడైతే ఆయన వివరించగలుగుతామో అప్పుడు మనము ఆత్మవశములో ఉండాలి, మనము ఆరాధించగలుగుతాం. అదేవిధంగా లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి
సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడుటయు చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. చూడండి, తెల్లవారుచుండగా మనం ఎట్లా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు. మనము మందిరమునకు వచ్చినప్పుడు ఈ విధంగా ఎప్పుడే సిద్ధపడాలంటే తెల్లవారుజామునే మనం సిద్ధపాటు కలిగి ఎప్పుడు మందిరమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మవశమై దేవుని ఆరాధించాలని మనము ఆ యొక్క సిద్ధపాటును కలిగి ఉండాలి. ప్రియులారా, వాక్యము తెలియజేస్తుంది ఆనాడు స్త్రీలు తెల్లవారుచుండగా సిద్ధపాటు కలిగి వారు వెళ్ళినట్లుగా చూస్తున్నాము. కాబట్టి మనం ఏ విధమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నామో మరొకసారి పరీక్షించుకోవాలి. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 27 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ కూడా మనల్ని మనం పరీక్షించుకొని ఆయన్ను ఆరాధించాలని రాయబడి ఉంది. కాబట్టి మనం పరిశీలించుకొని మన యొక్క స్థితి, మన యొక్క పరిశుద్ధతను మనము ఆ యొక్క సిద్ధపాటును మనం పరీక్షించుకొని ఆ యొక్క బలలో మనము పాల్గొనే విధంగా ఉండాలి. లూకా సువార్త 24వ అధ్యాయంలోనే ఈ విధంగా రాయబడింది. 13వ వచనము చదివినట్లయితే, అదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నేనొక్కడనే ఎరుగనా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యుద్ధకు వెళ్ళి ఆయన దేహమును కానకవచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యుద్ధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఈ యొక్క చదవబడిన లేఖనములను చూసినట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనే గ్రామానికి, యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. వారితో కూడా వారు ఏం సంపాదించుకున్నారంటే దేవునికి యొక్క సంగతులు, శిలువ సంగతులను వారు చర్చించుకుంటున్నట్టుగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క పునరుత్థానముల గురించి చర్చించుకున్నట్లుగా ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ మనం మందిరమునకు వచ్చే ముందు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క శిలువ కార్యముల గురించి, ఆ యొక్క పునరుత్థాన కార్యముల గురించి మాట్లాడవలెను. అప్పుడు వారి మధ్యలో వారిద్దరి మధ్య వారితో కూడా యేసు ఉండినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఏ విధమైన మనస్తత్వంతో మనం ఈ యొక్క మందిరమునకు ఆరాధన దినమునకు వస్తున్నాం. మనం ఆ యొక్క శిలువ కార్యమును, పునరుత్థాన కార్యమును స్మరించుకుంటున్నాం, ఆ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయుడని చెప్పాడు. కాబట్టి ఆయన్ను ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన మన కొరకు ఆ యొక్క కలవరి శిలువ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆ యొక్క జ్ఞాపకంతో, ఆ యొక్క శిలువ యొక్క కార్యములతో మనము మన హృదయం నింపబడి ఈ యొక్క మందిరమునకు వస్తున్నట్లయితే మనతో కూడా దేవుడు
నడిచేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎమ్మాయికి వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులతో కూడా దేవుడు నడిచినట్లుగా చూస్తున్నాం. వారిద్దరూ ఆ యొక్క శిలువ కార్యాన్ని అదేవిధంగా పునరుత్థాన కార్యాన్ని ఆయన సజీవుడే లేచాడని ఆ యొక్క వచనాలను వారు మాట్లాడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలును విమోచించువాడు ఈయననే అని నిరీక్షించామని చెప్పుకుంటున్నారు. కాబట్టి మనము ఏ విధమైన తలంపులను కలిగి ఉన్నాం? లోకములో ఉన్నటువంటి తలంపులను కలిగి ఉన్నామా, లేకుంటే దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధతను, ఆ యొక్క ఆయన శిలువ కార్యమును, పునరుత్థాన శక్తిని మనము గమనిస్తున్నామా, జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనము ఇక్కడ పరిశుద్ధ దినమున మనము ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను విరుచుచుండగా ఆయన శిలువ కార్యాన్ని, ఆయన శరీరం ఏ విధంగా విరవబడిందో, ఏ విధంగా నలగొట్టబడిందో, ఆ యొక్క విరవబడిన శరీరం నుండి ఏ విధంగా రక్తము దారాలుగా కార్చబడిందో, ఆయనను ఏ విధంగా అపహసించారో, ఏ విధంగా ఉమ్మి వేశారో, ఏ విధంగా తొలనాడారో, ఏ విధంగా అక్రమం చేయు వారిలో ఎంచబడినాడు, పాపము చేయనేవాడు నిష్కలంకుడైనటువంటి ఆయన ఏ విధముగా పాపముగా ఎంచబడ్డాడు, ఏ విధముగా అతిక్రమం చేయవారిలో ఎంచబడ్డాడు, ఏ విధముగా ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన ఎముకల స్థానము తప్పిపోయి ఉన్నవి, ఆయన రక్తము దారాలుగా కార్చబడింది. 10,000 మందిలో గుర్తింపదగిన ధవలవర్ణుడు, రక్తవర్ణుడైనటువంటి ఆయన చూడనొల్లని వాడిగా రక్త ముద్దగా మారిన పరిస్థితి. కాబట్టి మనం ఆయన చేసిన శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన హృదయం అంతా ఆ యొక్క శిలువ కార్యంతో, పునరుత్థాన కార్యంతో మనం నింపబడినప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు మనతో కూడా దేవుడు నడిచి మనతో కూడా ఉండి ఆరాధనలో పాల్గొని ఆయన మహిమ పొందేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ విధమైన మనస్తత్వాన్ని